ట్రాన్స్జెండర్ సర్జరీస్ ఉన్నాయి కదా, ఎలాంటి సర్జరీస్ ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి? ఈ వెజైనా మనం ఏదైతే క్రియేట్ చేస్తామో వాళ్ళు మనల్ని అడుగుతారు, మాకు ఇంత డెప్త్ ఉండాలి, ఒక 6 inch డెప్త్ కావాలి, ఒక 10 inch డెప్త్ కావాలి, ఒక 12 inch డెప్త్ కావాలి, అంటే 12 inch పెనిస్ ఆర్ మౌల్డ్ ఏదైనా వెళ్ళేటట్టు మాకు కావాలి అని వాళ్ళు అడుగుతారు. 6 inch సర్జరీ అని ఒకటి ఉంటుంది, దాన్ని ఏంటంటే పెనైల్ ఇన్వర్షన్, పెనిస్ రిమూవ్ చేసి స్కిన్ ఇంటాక్ట్ గా ఉంచి ఆ స్కిన్ తోనే వెజైనా క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ లేదు మాకు అంతకన్నా కొంచెం పెద్ద డెప్త్ కావాలి అంటే 8 to 10 inch సర్జరీ అంటాం. ఒక్కొక్క దానికి కూడా మళ్ళీ మెయింటెనెన్స్ అన్నది ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ 6 inch సర్జరీ అన్నా నేను, అది కూడుకుపోయే అవకాశం ఉంటుంది. అది క్లోజ్ అవ్వకుండా ఉండాలి అని అంటే పెనిస్ షేప్ లో ఉండే మౌల్డ్ ఇస్తామని, ఒక ఆర్టిఫిషియల్ మౌల్డ్ అంటాం దాన్ని. రోజుకి 5 times అలా క్రియేట్ చేసిన వెజైనాలో పెట్టి డైలేట్ చేయాలన్నమాట, సో దట్ అది ఓపెన్ గా ఉంటుంది. ఇలా ఎప్పటి వరకు చేయాలి? నాట్ సెక్షువల్లీ యాక్టివ్ అంటే ఖచ్చితంగా ఒక ఇయర్ మొత్తం అలా చేయాలి, అంటే ఎవ్రీడే దే హ్యావ్ టు డైలేట్ అన్నమాట.